దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతియు మహిమయు కలుగును గాక. All the praises to the holy name. సంఘ బిడ్డలందరికీ యేసయ్య నామములో వందనాలు. Greetings to our every church believers. ప్రత్యేకంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో నిన్న ధ్యానించిన విషయాన్ని కొనసాగించి ధ్యానం చేద్దాం. Especially in this evening time, let's meditate the word of God, what we have. ఈ విషయాలను గురించి కొద్దిగా మనము దృష్టి పెట్టినప్పుడు మనకు అనేకమైన విషయాలు బోధింపబడతాయి. When we keep our concentration on these things, then we will learn many things. 37వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. We are meditating Psalm chapter 37. ఇది ఒక పెద్ద కీర్తన. This is the longest psalm. ఈ కీర్తనలో 40 వచనాలు ఉన్నాయి. And there are 40 verses in this. ఈ 40 వచనాలను నిన్నటి దినాన్ని నేను విభజించాను. Yesterday we have divided these 40 verses into 5 divisions. ఈ కీర్తనకు ఒక టైటిల్ ఇవ్వబడింది ఏంటంటే చింతింపవద్దు అని. And the title for this chapter is Do not be worried. చింతించకూడదు కూడా. We should not worry. ఈ పరిస్థితులలో ఖచ్చితంగా 37వ కీర్తన మనకు ఉపయోగపడుతుంది. In this times this chapter will be very useful for us. మీరు ఉద్దేశాలు, మీ తలంపులు, మీరు అనుకుంటున్నవి జరగవు కానీ దేవుని ఉద్దేశాలే స్థిరమవుతాయి. Your thoughts and your opinions may not happen, but the thoughts and will of God will happen. కనుక దేవునికి అప్పగించి మౌనముగా ఉండండి. So give it to God and be patient. ఈ నిన్నటి దినాన ఈ అధ్యాయంలో ఉండిన వచ్చిన విభజన భాగాన్ని నేను చెప్పాను. Yesterday I have said the division about these verses. మొదటిది 1 నుండి 11 వచనాలు నెమ్మది కలిగిన ఆత్మను గూర్చి చెప్పబడింది. And the first division is from verse 1 to 11. It says about the peaceful spirit. రెండవది 12వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తే గనుక దుర్మార్గుని మార్గములను గూర్చి చెప్పబడింది. If you see from verse 12 to 20th, it says about the behavior and the way of wicked. 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఉండిన వచన భాగంలో దుర్మార్గునికి నీతిమంతునికి ఉండిన వ్యత్యాసతను గూర్చి చెప్పబడింది. And from verse 21 to 26 it says about the difference between the wicked and the righteous people. 27వ వచనం నుండి 33వ వచనం వరకు ఉండిన వచన భాగములలో వయస్సు వచ్చినటువంటి వారు ఇచ్చుచున్న యవనస్తులైన వారికి ఇచ్చుచున్న ఆలోచనలను గూర్చి చెప్పబడిందని నేను చెప్పడం జరిగింది. And from verse 27 to 33 it explains how the old people gives advices to youngsters. 34వ వచనం నుండి 40వ వచనం వరకు ఉండిన వచన భాగములలో జీవితంలో ఎప్పుడు కూడా దూరదృష్టితో చూడాలి అన్న విషయములను అక్కడ రాస్తున్నాడు. And from verse 34 to 40th it says about how to look your life with the open mind. ఇందులో మొదటి దాన్ని మనం ధ్యానం చేయటం జరిగింది. We have meditated the first division in it. మొదట 3 వచనాలు గనుక మీరు చూస్తే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొని ఆయన నీ కార్యములు నెరవేర్చును అన్నమాట మనం చూస్తాం. If you see from verse 3, trust in the Lord and do good, live in the land and be safe, seek your happiness in the Lord and he will give you your heart's desire, give yourself to the Lord. ప్రజలు ఏమని ఆలోచన చేస్తున్నారని అంటే సహజంగానే వారి యొక్క జీవితంలో జరిగేదంతా ఆపోజిట్ జరుగుతుందని ఆలోచన చేస్తుంటారు. How the thoughts of the people were like, they think usually in their life what they want to do and it totally opposite happens to them. కీర్తనకారుడు అందుకనే ఆ విషయములను అధిగమించడానికి 5 కార్యములను చెప్తున్నాడు అక్కడ. That is why David says to overcome all these situations, he says the 5 things from it. మనం ఎప్పుడు కూడా పరిస్థితులను వ్యత్యాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. We always try to understand the situations in wrong way. జరగనిది జరిగినట్టుగా, like imagining that something happened which was not happened. మనకు సంబంధం లేనిది మన జీవితంలో జరుగుతున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. And we think that
something is happening in our life which is not related to our life. ఎవరికో జరిగిన నష్టం మనకు జరిగినట్టుగా భావిస్తాం. We have the opinion that we have that loss if someone have that loss. కాబట్టి అలాంటి ఈ నెగిటివ్గా ఆలోచన చేయటం అనేటువంటిది మానవులకి సహజమైపోయింది. So it is usual and naturally the humans thinks negatively. అయితే అక్కడ అంటున్నాడు దేవుని వైపు చూస్తూ ఉండటానికి 5 కార్యములు మీరు చేయండి అంటున్నాడు. That is why he says there, if to look at God you should do 5 things. అక్కడ అంటున్నాడు కదా, దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయండి. There he says trust in the Lord and do good. రెండవది దేవుని యందు సంతోషించండి. And the second thing is seek your happiness in the Lord. దేవుని యందు నమ్మిక ఉంచండి, మేలు చేస్తూ ఉండండి. Trust in the Lord and do good. మేలును ఆలోచన చేయండి. And try to think about good. మేలును ధ్యానం చేయండి. Try to meditate the good. మేలును పొందుకుంటామనే ఒక నమ్మిక నిరీక్షణతో ఉండండి. Believe that and hope that you receive good. మేలును గూర్చినటువంటి వ్యతిరేకమైన థింకింగ్ కి ఆలోచనకు వెళ్ళవద్దు. Don't give chance for the thinking that you don't do good. దేవుని యందు నమ్మిక ఉంచండి. Only believe in God. రెండవది దేవుని బట్టి సంతోషించండి అని చెప్తున్నాడు. And the second thing is seek your happiness in the Lord. మూడవది నీ మార్గములను ఆయనకు అప్పగించుకొనుము. And the third thing it says give yourself to the Lord. ఆ తర్వాత అంటున్నాడు, 4వ విషయం చెప్తున్నాడు. అక్కడ అంటున్నాడు కదా, దేవునికి నీ మార్గములను అప్పగించుకొనుము, నీ మార్గములను దేవుని మీద నమ్మకముంచు అంటున్నాడు. And the fourth point it says be patient and wait for the Lord to act. మౌనముగా ఉండి నమ్మకంగా ఉండు అంటున్నాడు. Here he is saying be patient and trust in him. అంటే నెమ్మదిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, గాలిబిలి చెందొద్దు అని చెప్తున్నాడు. That means he says don't be worried, be with patient and peaceful heart. 5వదిగా కోపపడవద్దు అని అంటున్నాడు. And the fifth thing is don't give into worry or anger. ఎందుకు కోపపడొద్దు అంటే సహజంగా ఇక్కడ 37వ కీర్తనలో చెప్పబడిన ఈ కోపము మనుషుల మీద కోపం కాదు, దేవుని మీదే కోపపడుతున్నటువంటి పరిస్థితిని గురించి చెప్తున్నాడు అక్కడ. Here he mentioned the anger, it was not about humans but it is the anger that we have on God. దేవుడు నాకు చేయకుండా ఉన్నాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఎప్పుడు చదువుతా ఉంటారు చూసారా, ఆ యొక్క అట్టి కోపమును గురించి మాట్లాడుతున్నాడు. He mentions about the anger that always have that thinking like God left me and God doesn't take care of me, God doesn't fulfill my needs. కాబట్టి వారి యొక్క భవిష్యత్తు ఏమిటయ్యా అంటే వారు భూమిని స్వతంత్రించుకుంటారు అని ఫైనల్ గా చెప్తున్నాడు 9-10 వచనాలలో. And in 9 and verse 10 he says for the people who do these things then they will possess the land. ఆ తర్వాత విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను. భక్తిహీనునికి నీతిమంతునికి ఉండిన వ్యత్యాసతను గురించి ఇక్కడ ప్రస్తావించాడని నేను చెప్పడం జరిగింది. And I have said about he mentioned about the difference between the wicked and the righteous people. భక్తిహీనులైనటువంటి వారు నీతిమంతుల పైన పన్నాగములు వారు పన్నుతూ ఉంటారు. The wicked people always plots against the good people. అయితే నీతిమంతులు పక్షంగా దేవుడు ఉన్నందున భక్తిహీనుని చూసి నవ్వుతున్నాడు అని నేను చెప్పడం జరిగింది. But because God is standing beside the righteous people, he is laughing at the wicked people. భక్తిహీనులైన వారిని చూసి కలవరపడవద్దు, వారి పన్నాగములను గురించి జడియవద్దు. Don't get worried about the wicked men and don't be afraid of their plans. నిశ్చయంగా వారి పన్నాగములను వారి తంత్రములను దేవుడు చూసుకుంటాడు. Definitely God will take care of their plans and their thoughts. నిశ్చయముగా అవి తుత్తినీలవుతాయి. Definitely they will be wasted. నిరుపయోగం అవుతాయి. Definitely they will be vain. నెరవేరకుండా పోతాయి. Definitely they will not happen. వాటి బలము విరిగిపోతది. The strength of their thoughts will weak. కాబట్టి భక్తిహీనులైనటువంటి వారు రెండవదిగా తమ ఆయుధములను సిద్ధపరచుకుంటారు, కానీ ఆ ఆయుధములు వారిని చంపేస్తాయి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. In 14th verse it says the wicked draw their swords and bend their bows. మూడవ విషయం చెప్తున్న దానిలో అదేంటంటే భక్తిహీనులు దగ్గర ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తది. And the third thing is it seems like they have a lot
to the wicked people. నీతిమంతుల దగ్గర ఏదో కొంచెం ఉన్నట్టుగా అనిపిస్తది. And it seems like for righteous people they have a little. కానీ చూపులకు అలా అనిపిస్తది కానీ అది కొంచెం కాలమే. It looks for the outer look, but it is for only for some time. కానీ వాక్య ప్రకారంగా చూస్తే భక్తిహీనుల దగ్గర ఉన్న దానికంటే దేవుడు నీతిమంతుని పక్షంగా ఉన్నందున నీతిమంతులకు ఉన్నటువంటిది చాలా ఎక్కువైనటువంటిదిగా ఉంటుంది. కాకపోతే లోకపరంగా మనం చూస్తే భక్తిహీనుల దగ్గర ఏదో చాలా ఉన్నట్టుగా అనిపిస్తది. But according to the word of God, if you look at them spiritually, by God is standing beside the righteous people, it means a lot to the righteous people and they have worth a lot. But according, if you see from the world, it seems like the wicked people have lot. నీతిమంతులారా, మీకు ఉన్నది కొంచెమైనప్పటికీ భయపడనవసరం లేదు. ఇదిగో మీ పక్షముగా ఉండినటువంటి వాడు మీ అవసరతలను తీర్చగలిగినటువంటి వాడు. For righteous people you may have little, but God is beside you, so he always fulfill your needs. ఇందులో 4వ పాయింట్ ఏం చెప్పానంటే, కరువులో ఉన్నప్పటికీ ఆ సంతతి ఏంటంటే ఆ నీతిమంతులైన వారు అభివృద్ధి పొందుతూనే ఉంటారు. And in the 4th point it says, even if you are in if the world is in hunger, but you will always be fulfilled. కరువులో ఉన్నప్పటికీ, even if you are in drought, కరువులో ఉన్నప్పటికీ వాళ్ళు ఎలా ఉంటారంటే సమృద్ధి గలవారై ఉంటారు. even they were in drought, but they will always be fulfilled. దేశమంతా ఎండిపోయి పోషణ లేక, ఆహారము లేక, జీవనము లేక, బ్రతుకు లేక ఉంటున్నప్పటికీ వారు మాత్రం పచ్చపచ్చగానే ఉంటారు. Even the world is without food or without any hope and life, but the people of God and the righteous people, they always be prosper and with that fulfillment. అలాంటి జాతి అది. That generation is God's generation. నీతిమంతుల యొక్క సంతతి అలాంటిది. The generation of the righteous people is like that. ఇందును గురించి నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పగలను. I can say testimony by this. నన్ను కొంతమంది అడిగారు, పాస్టర్ గారు మీరు లాక్డౌన్ లో మందిరం పని పెట్టుకున్నారండి, అయ్యో 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 ఏంటండి అసలు మీకు అసలు ఆలోచన ఉందండి అన్నవాళ్ళు ఉన్నారు. There were many people who asked me that in this lockdown time you have kept this work of church work. పరిస్థితుల వైపు నేను చూడబోవటం లేదు. I'm not going to look at the situations. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అవసరతలను సంధించు దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చూసుకుంటాడని నిశ్చయిత నమ్మికతో ముందుకు వెళ్ళటం జరిగింది. Whatsoever the situations may be, but I only believe in God, so he will always leads me. కాబట్టి మా యొక్క సామర్థ్యాన్ని బట్టో, మా యొక్క సమృద్ధిని బట్టో, మా యొక్క యోగ్యతను బట్టో కాదు కానీ దేవుడు నీతిమంతుల పక్షంగా నిలిచి సమస్తమును మేలుకై సమకూర్చి జరిగించువాడని నమ్మికతో ముందుకు వెళ్ళాం. Not because of our strength or not because of our eligibility, but only the reason that God is beside us and God always fulfill our needs and he leads us. నీతిమంతులు 6వ పాయింట్ చెప్పిన దానిలో నీతిమంతులైనటువంటి వారు దేశమును స్వతంత్రించుకుంటారు, భక్తిహీనులైన వారు నాశనమవుతారు అని చెప్పడం జరిగింది. And the 6th point from it is the righteous will possess the land and the wicked will be destroyed. ఆ తర్వాత 7వ పాయింట్ చెప్పాను, దానిలో నీతిమంతులు నడకలో త్రొట్టిల్లినప్పటికీ వారు నిలవబడతారు అని నేను చెప్పడం జరిగింది. And the 7th point is even they fell down but they will rise again. వారికి ఏ విధమైన నష్టము ఉండదు అని చెప్పాను. There will be no loss for them, for the righteous people. ఆ తర్వాత 25వ వచనాన్ని కూడా చదివించాను. And we have read verse 25th. ఇక్కడ భక్తుడైన దావీదు తన యొక్క అనుభవ సాక్ష్యాన్ని చెప్తున్నాడు. Here David is telling his experience testimony. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చూశాను, నేను ముసలివాడినై ఉన్నాను, నీతిమంతులు విడవబడుట గాని వాని సంతతి భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అంటున్నాడు. Here he says, I am an old man now, but I have lived a long time, but I have never seen a good man abandoned by God or his children begging for food. దావీదుకి ఎక్స్పీరియన్స్ ఉందండి. దావీదు గొర్రెల కాపరి.
David has experienced this. దావీదు పేదరికమైన పరిస్థితిలో ఉన్నాడు బాల్య దినమందు. David in his childhood he was a shepherd and he was poor. దావీదుకి చాలా ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి. సౌలు చేతిలో పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. There was a lot of experiences to David that he was in hands of Saul. ప్రాణమును కాపాడుకుంటూ కొరకు పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. There were situations that he run away from the situation. గృహలో దాగుకున్న పరిస్థితి ఉన్నది. He had the situations that he was hidden. తండ్రి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. He has the situations that he can't go to his home. అనేకమైన శ్రమలు దావీదుకు వచ్చాయి. There were lot of problems to David. కానీ ఆయనను తనని దేవుడు విడిచిపెట్టలేదు అని తనకు సొంతగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. But even though he know that God didn't ever left him and he have experienced that. నీతిమంతుడు విడువబడడు అని తనకే ఒక ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట. ఆ ఎక్స్‌పీరియన్స్ తో ఆయన తన అనుభవ సాక్ష్యం చెప్తున్నాడు. He have that his own experience that the righteous man will not be abandoned by God. అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు తన పిల్లల తరముల వరకు నెరవేర్చేవాడు, ఆ సంతతిని విడువడు అనే ఒక స్పష్టత దావీదుకుంది. Depending on the promise that God made to Abraham, David knows that God will never leave the generation of righteous. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే నీతిమంతుని సంతతి విడువబడదు. So the generation of the righteous people will not be abandoned by God. నీతిమంతులు భూమి యందు బలవంతులవుతారు. They will be the strongest people in the world. నీతిమంతులు దేవుని రాజ్యమును స్థాపించుట కొరకై, దేవుని నీతిని స్థిరపరచుట కొరకై దేవుడు వారిని వర్ధిల్లింప చేయువాడై ఉన్నాడు. The righteous people will be glorified and they will be in good position to build his kingdom. నీతిమంతుని సంతతిని గూర్చి ఒక భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సంతతి భిక్షమెత్తటం కూడా నేను చూచి ఉండలేదు అంటున్నాడు. The devotee of God is giving the witness that I have never seen the generation of God is begging. వారికి ఆహారం తక్కువ కాదు. There will be nothing less for them. వారు చేయి విడువబడరు. They will not be abandoned by God. వారికి కొరత ఉండదు. They will have everything. వారే పరిస్థితుల్లోనైనా అభివృద్ధి పొందుతూనే ఉంటారు. In any situations they will be developed. వారే పరిస్థితుల్లోనైనా స్థిరత గలవారై ఉంటారు. In any situations they will be like standing. దేవుని యొక్క మహిమ ప్రభావములను వారి మీద మనం చూడగలం. We can see the glory and the all glory of God on them. మీరు ఎప్పుడే నీతిమంతుల సంతతిని చూసారా? Have you ever seen the generation of the righteous man? నీతిమంతుల యొక్క సంతతి భూమిపైన వర్ధిల్లటం చూసారా? Have you seen the generation of the righteous man is glorified on this earth? ఎలాగ చెప్పగలం పాస్టర్ గారు అని అంటారా? వారిని చూసి ఎవరైనా అసూయ పడుతున్నారా? అయితే వారి నీతిమంతుల సంతతిని గుర్తుపెట్టుకోండి. If anyone is getting jealous about only looking at them, remember that they were the generation of the righteous man. వారి సంతతిలో ఏ విధమైనటువంటి నాశన దిశగా వారు ట్రావెల్ అవరండి. The generation will not travel in the destroy. వారు తరతరములు భూమిపైన సంతతి ఉంటుంది. Their generations and generations will be on this earth. తన నీతిని భూమిపైన స్థాపించుట కొరకై దేవుడు వారిని నిలిపే ఉంచువాడై ఉన్నాడు. To keep his righteousness in this world, God will always bless. కాబట్టి దావీదు తన జీవిత సారమంతటిలో ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు, నీతిమంతులు విడవబడరయ్యా. So David is giving witness on by his own life that the righteous people will not be abandoned. వారి సంతతి భిక్షమెత్తదు. He is telling that their generation will not beg. వారు దిగజారిపోరు. They will not come down. వారు సమృద్ధి గలవారై ఉంటారు. They will be fulfilled. అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. He is reminding this. ఆమేన్. Amen. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. We thank you, our loving Father. కొనసాగించి రేపుడు దినమున నాయన అనుభవజ్ఞుడైనటువంటి వృద్ధాప్య దశకు వచ్చినటువంటి ఒక పెద్ద యవనస్తులైన వారికి బోధించే సంగతులను అయా బోధిస్తుండగా గ్రహించే కృపను దయచేయండి. God give us that grace to meditate that how the old people gives advices to the youngsters. మీ సహాయమును దయచేయండి. Help us. మీరు కృప చూపండి. Show your grace. ఆశీర్వదిస్తున్నాను. Blessing them. మీరు మహిమ పొందమని You only to be glorified. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. In Jesus name we pray. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you.
ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడిచి నీ ప్రేమ మరచి